రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల అంబేద్కర్ సంఘ భవనం మధ్య దశలో నిలిచిపోవడంతో అట్టి భవనంకు అదనపు నిధులు కేటాయించి భవనమును పూర్తి చేయాలని కోరారు అంబేద్కర్ సంఘం నాయకులు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక మంత్రి కేటీఆర్ అంబేద్కర్ సంఘం భవనంకు ప్రభుత్వ స్థలం ఇచ్చి ఆ స్థలంలో నూతన భవనంకు 50 లక్షల మంజూరు చేశామని అన్నారు. నిధులు సరిపోక ఇచ్చిన నిధుల వరకే కాంట్రాక్టు పూర్తి చేసి మధ్యలోనే అసంపూర్తిగా భవనం నిలిచిపోయిందని అన్నారు. భవనంకు అధికారులు అంచనా వేయగా మళ్లీ 60 లక్షలతో భవనం పూర్తి చేయవలసి ఉందని అన్నారు. వెంటనే భవనం నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ఉపాధ్యక్షులు భూమరాజం, మండల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముస్తాబాద్ మండల శాఖ అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈ భవనం గత ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరిగింది. మంజూరు ఇస్తే 50 లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. మరి స్థలం కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వ స్థలంతో పాటు 50 లక్షలు మంజూరు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం 50 లక్షలు ఇస్తే ఇంతవరకు పూర్తి అయింది భవనం. మరి ఈ భవనం పూర్తి కావడానికి మరి ఇంకొక 60 లక్షలు వ్యయంతో అయితే పూర్తి అవుతుంది. 60 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మంజూరు ఇవ్వాలని కోరుచు. మరి అదేవిధంగా ఇక్కడ మండల్ అంబేద్కర్ సంఘం మండల్లో ఉన్న ఎస్సీలు మొత్తం 2 కమ్యూనిటీలకు సంబంధించిన భవనం కాబట్టి మరి అతి త్వరలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తొందరలోనే దీనికి నిధులు మంజూరు ఇప్పించి మరి అదేవిధంగా అధికారులు కూడా దీన్ని ఎస్టిమేట్ ఎంత ఖర్చు అవుతుందో మరి ఇప్పటి నుంచి దీనికి ఎంత ఖర్చు అవుతుందో అధికారులు కూడా మరి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుచు. మరి ఈ భవనం మరి ఇక్కడ నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్న కులాలకు 2 వర్గాలకు సంబంధించి సంఘాలకు మరి మంచిగా ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి తప్పకుండా దీనికి ఎంత నిధులు ఖర్చు అవుతాయో మంజూరు ఇవ్వాలని కోరుచున్నాను. 2 గదులు మరి ఇది సమావేశం కోసం ఒక హాలు మరియు 2 గదులు ఉంటాయి. ముంగట దీని మెయింటెనెన్స్ కోసం ఒక 5 సెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం దృష్టి పెట్టుకొని మరి తొందరగా నిధులు మంజూరు పూర్తి చేస్తే రేపు ఈ కమ్యూనిటీలు మీ వెంట ఉంటారని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. గత ప్రభుత్వం కేటీఆర్ మంత్రి హయాంలో మాకు 50 లక్షల రూపాయలు అంబేద్కర్ భవనానికి ఇచ్చారు. అందులో జాగా కేటాయించారు. ఈ గంటల వరకే పని పూర్తి అయిపోయింది. గంటల నుంచి పని అయిపోయింది. మరి ఈ నిధులను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ చొరవ తీసుకొని మాకు ఇంకో 60 లక్షల రూపాయలు మంజూరు ఇప్పిస్తే భవనం పూర్తయి మాకు అంబేద్కర్ సంఘాలకు న్యాయం చేయాలని ఎస్టిమేట్ వేసి ఆ ఎస్టిమేట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది ఆ పనిని కూడా పూర్తి చేసే బాధ్యత మన అధికారులపై ఉందని తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వము మంజూరిచ్చింది. మంజూరుతోటి స్థలం కూడా కేటాయించింది. 50 లక్షల రూపాయలను మంజూరు చేయగా ఈ భవనాన్ని ఇంతవరకు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ఈ భవనము అర్ధాంతంగా ఆగిపోయి మాకు కొంచెం నిధులు సరిపోక ఆ నిధులను సరిపోకుండా ఉండడం వలన ఈ భవనం ఆగిపోయింది. కనుక ఇప్పుడు ప్రభుత్వము వచ్చింది. అదేవిధంగా మన నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గము కేటీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన చొరవతోటి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ చొరవతోటి నిధులను ఎంతవరకు అవుతాయని ప్రభుత్వ
అధికారులు దీన్ని ఎస్టిమేట్ వేసి వెంటనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వ్యయాన్ని సృష్టించి పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మన ఎస్సీలకు సంబంధించిన మొత్తం మందికి ఇది ఉపయోగపడేటువంటి భవనము కనుక వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఈ నిధులను మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వాళ్లకు సంబంధించిన భవన